Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. మరి అలాంటప్పుడు కాల్పులు విరమణ చేయాలి కదా రెండు దేశాలు. మరి పాకిస్తాన్ మళ్ళీ ఇప్పుడు రీసెంట్ లైవ్ బ్రేక్ వస్తుంది. కాల్పులు జరుపుతూనే ఉంది. పూంచ్ సెక్టార్లో, రాజౌరిలో కాల్పులు జరుపుతూనే ఉంది. అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. మరి అలాంటప్పుడు మనం కూడా ఎందుకు ఊరుకోవాలి? వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మన సివిలియన్స్ పైన దాడి చేసి అమాయకులైనటువంటి ప్రజల్ని చంపేస్తున్నారు కదా. ప్రాణానికి ప్రాణం ఖచ్చితంగా మనం కూడా సేమ్ వాళ్ళు ఎట్లా చేస్తారో అది కూడా. ఎందుకంటే యుద్ధ నియమాలు కొన్ని ఉంటాయి. అవి మనం ఇరు దేశాలు పాటించినప్పుడే యుద్ధ నియమాలకు ఒక అర్థం పడతాం అంటూ ఉంటుంది. వాళ్ళు అలాంటివి పాటించకుండా రాత్రింబగలు మన సివిలియన్స్ పైన దాడి చేసి అమాయకమైనటువంటి ప్రజల ప్రాణాలు బలిగి ఉంటే చూస్తూ ఊరుకోవాలా? వాళ్ళు టిట్ ఫర్ టాట్ వాళ్ళు ఏ విధంగా చేస్తే మన దేశ సైనికులు కూడా అదే విధంగా చేయాలి. ఇది ఒక విషయం. అదేవిధంగా ఈ ప్రజెంట్ ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ముందు పెట్టుకొని ఈ పాకిస్తాన్ పాలకులు కానివ్వండి, సైనికులు కానివ్వండి, ఒక ప్రతిపాదికన ఏనాడు లేరు. ఎప్పుడు కూడా వెన్నుపోటు పొడడం ధరే. అంటే అనుకోకుండా వచ్చి మన పర్యాటకులని పైన, మన సైన్యం పైన, మన పోస్టుల పైన దాడి చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇంత నీచంగా ఉన్నటువంటి వీళ్ళ యొక్క గుణానికి ఇండియా కూడా అదే విధంగా ధీటుగా స్పందించాలి. అంటే అఫ్కోర్స్ ప్రజెంట్ స్పందిస్తుంది అనుకోండి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. 1971 వారు ఒక లెక్క, ప్రజెంట్ ఉన్నటువంటి యుద్ధము ఒక లెక్క. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి యుద్ధంలో కూడా మ్యాన్ టు మ్యాన్ యుద్ధం చేసేవారు, మామూలుగా ట్యాంకర్లతోనే అట్లాంటి. ఎందుకంటే ఈ మిజైల్ వ్యవస్థ, డ్రోన్ల వ్యవస్థ అప్పుడు లేదు. ప్రజెంట్ ఇప్పుడు పాకిస్తాన్ చూడు, టర్కీ పంపించేటువంటి ఈ చౌకబారు డ్రోన్లతో మన పైన, శ్రీనగర్ పైన, జమ్మూ పైన, ఇట్లాంటి మన రాజస్థాన్, గుజరాత్ మొదలుకొని మొత్తం ఎల్ఓసి వెంట మొత్తం దాడులు చేస్తుంది. మరి మనం కూడా సేమ్ ఈ బ్రహ్మోస్ మిజైల్స్తో దాడి చేసి పాకిస్తాన్ని ఆల్మోస్ట్ అన్ని ఇవాళ ఎయిర్ బేస్లు మొత్తం పుట్టేసాము. పాకిస్తాన్లో కూడా అతి బీభత్సమైనటువంటి విధంగా చేసాము ఈసారి యుద్ధంలో కూడా. ఎందుకంటే మనకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది ప్రజెంట్. ఇప్పుడు కనుక మన పాకిస్తాన్ని పూర్తి స్థాయిలో ఓడించి కాళ్ళబేరానికి తీసుకురాకపోతే ఇంకా ఫ్యూచర్లో మాత్రం మనం చేయలేము. ఇదే విధంగా వాళ్ళ యొక్క ఉగ్రవాద కార్యకలాపాలకు మన భారత బలి పశువు కావాల్సింది. ఎందుకంటే ఈ కాల్పుల విరమణ ఒప్పందం అనేది ఒక బూచి మాత్రమే. ఎందుకంటే దీన్ని ముందు పెట్టుకొని ఇప్పుడు IMF $1.8 బిలియన్ డబ్బులు ఇచ్చింది. వాళ్ళ సంక్షేమ పథకాలకు వాడతారా? మళ్ళీ ఆయుధాల సమీకరణ చేసి మళ్ళీ భారత్ పైన దాడి చేస్తారు. ఇట్లాంటి సువర్ణ అవకాశం మళ్ళీ రాదు. మోడీ గారు కాల్పుల విరమణ ఒప్పందానికి అసలు ఒప్పుకోవద్దు. ఇప్పుడైతే మనం ఎట్లా దాడి చేస్తామో అదేవిధంగా దాడి చేసి పాకిస్తాన్ని మొత్తం ధ్వంసం చేయాలి. మళ్ళీ ఫ్యూచర్ లోపల ఇట్లాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు వాళ్ళు, ఎందుకంటే పాకిస్తాన్లో ఇంకా ప్రజెంట్ అజార్ మసూద్ ఉన్నాడు. కాందహార్ ఫ్లైట్ హైజాక్ అప్పుడు మనం వాడిని వదిలిపెడితే వాడు ఎంత బీభత్సం చేసి ఎన్ని వందల మంది ప్రాణాలు మన భారత్లో తీశాడు. అమాయకుల సైనికుల ప్రాణాలు, ప్రజల ప్రాణాలు తీసేసి దేశాన్ని ఎంత ఆర్థికంగా ఉగ్రవాదం వైపు నెట్టాడు చెప్పండి. ఒక్కరిని మనం వదిలిపెట్టి ఎంత పెద్ద తప్పు చేస్తాం చెప్పండి. అట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా ఇప్పుడు ఎట్లయితే మనం కంట్రోల్ చేస్తున్నామో అదేవిధంగా ఇప్పుడు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం అని చెప్పేసి దొంగదెబ్బ తీస్తుంది. మనం కూడా అదేవిధంగా ఈ ఆపరేషన్ సింధూర్ని 2.0, 3.0 అని చెప్పేసి ఈ విధంగా ముందుకు తీసుకెళ్తూ పాకిస్తాన్ని నానా విధాలుగా ధ్వంసం ఎట్లా ఆర్థికంగా వాళ్ళని పరిపుష్టి కాకుండా సింధు జిల్లాలో ఆపడం, ఇట్లాంటి విషయాలు చేసుకుంటూ ప్రపంచంలో కూడా దాన్ని ఏకాకి చేస్తూ, అంటే దౌత్య మార్గాల ద్వారా దాన్ని ఏకాకి చేస్తూ, అంటే మనం ఇక్కడ దౌత్య మార్గాల ద్వారా ఏకాకి మనం చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఈ IMF మాత్రం ఖచ్చితంగా అమెరికా ప్రోద్బలంతో, బ్రిటన్ ప్రోద్బలంతో రుణం ఇచ్చేసింది పాకిస్తాన్. మరి ఇచ్చిన డబ్బులు వాళ్ళు ఏమన్నా సంక్షేమ పథకాలకు వాడతారు. మళ్ళీ తిరిగి భారత్ పైన ఆయుధాల సమీకరణ చేసి మళ్ళీ దాడి చేసి మళ్ళీ యథాస్థంగా ఉంటారు. కాబట్టి ఈసారి వచ్చేటువంటి సువర్ణ అవకాశాన్ని, గోల్డెన్ ఆపర్చునిటీని భారత్ వదులుకోకుండా పాకిస్తాన్ మొత్తం ధ్వంసం చేయాలి విధంగా వాళ్ళు సివిలియన్స్ పైన ఏ విధంగా దాడి చేస్తారో. ఇంకా సివిలియన్స్ లేదు, తొక్కతోటకూర ఏం లేదు. ఇంకా మేము నడుముకు భాషంగా కట్టుకొని కూర్చుంటాము, మేము కేవలం ఉగ్రవాదుల పైన, సైనిక పోస్టుల పైన దాడి చేసి ఇవన్నీ వదిలిపెట్టండి అయ్యా. పాకిస్తాన్ పైన దాడి చేయండి. సివిలియన్స్ అయినా చావని, ఎవడైనా చావని. ఎట్లయితే మన దగ్గర వాళ్ళు ప్రవర్తిస్తున్నారో సివిలియన్స్ పైన మన దగ్గర అటాక్ చేయట్లేదా? వాడు పంపించే డ్రోను సైనిక పోస్టుల పైనే పడుతున్నాయా? ఎంతమంది సివిలియన్స్ చనిపోతున్నారు? మరి మీరెందుకు సివిలియన్స్ మీద దాడి చేయమని చెప్పేసి భాష్యంగాలు పెట్టుకొని కూర్చుంటారు? చేతికి గాజు తీసుకొని కూర్చుంటారు. అర్థం కాదు. పాకిస్తాన్ పైన దాడి చేసి సివిలియన్స్ కాదు మొత్తం పాకిస్తానీ ప్రపంచ పటం లోపల లేకుండా చేస్తేనే మన ఇండియాకి ఫ్యూచర్ లోపల ఈ ఉగ్రవాదుల యొక్క ముప్పు ఉండదు.
ఖచ్చితంగా భీకరంగా దాడి చేయాలి. ఈ దాడిని ఆపొద్దు. ఏ దేశం మధ్యవర్తికి వచ్చినా ఏది వచ్చినా అని సిమ్లా ఒప్పందం రద్దు చేసుకున్నాం, సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకున్నట్లు ఈ యుద్ధంలో కూడా కాల్పన విరమణ ఒప్పందాన్ని రద్దు చేసుకోండి. అసలు అవసరం లేదు, మన కాల్పన విరమణ ఒప్పందం అవసరం లేదు. ఉన్న విధంగా పాకిస్తాన్ పైన మళ్ళీ యథాస్థితిగా సైనికులు భీకరంగా ఎంత విరోచితంగా పోరాడినటువంటి మన సైనికుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది ఈ యొక్క కాల్పన విరమణ ఒప్పందం. అస్సలు నచ్చలేదు మోడీ గారు, ఒప్పుకోవద్దు. ఈ ప్రతిపక్షాలు మళ్ళీ ఫ్యూచర్లో కూడా మళ్ళీ ప్రాబ్లం కూడా చేస్తాయి. కాల్పన విరమణ ఒప్పందాన్ని ఒప్పుకునేది మోడీ అని చెప్పేసి బ్లేమ్ చేస్తాయి. ఎట్లయితే యుద్ధం ప్రారంభించినో యుద్ధం అంతమయ్యేదాకా ఖచ్చితంగా విజయం కావాలి మనకు. పాకిస్తాన్ ఓడిపోయిందనేటువంటి ప్రపంచ దేశాలు మొత్తం పాకిస్తాన్ మొత్తం ఒప్పుకునేదాకా యుద్ధం చేయాలి. అయితే కానీ 4వ ఆర్థిక వ్యవస్థ లేకున్నా సరే 500 రూపాయల లీటర్ పెట్రోల్ అయినా సరే కానీ పాకిస్తాన్ మీద మాత్రం ఖచ్చితంగా యుద్ధం చేసి మళ్ళీ ఉగ్రవాదం అనేది లేకుండా చేసి పాకిస్తాన్ మొత్తం ప్రపంచపటంలో లేకుండా రూపుమాపాలని చెప్పేసి ప్రతి ఒక్క సగటు భారతీయుని యొక్క ఆక్రోశం రగులుతున్నటువంటి యొక్క నెత్తురు సలసలా కాగుతున్న విధంగా ఉంది.